చెత్త కనిపిస్తే అంతే. 3 కార్పొరేషన్లో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా. కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. హైదరాబాద్లో శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. బహుళ అంతస్తు పార్కింగ్, స్కై వాక్, మార్కెట్లను పరిశీలించండి. పురపాలక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఏ మేయర్లు, చైర్మన్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు కొత్తగా 23న ఓవరాల్గా క్యాబినెట్ ముందుకు రాబోతున్నది. ఏంది, హైదరాబాద్లో ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకునేందుకున్న అవకాశాల విషయంలో సంక్షేమ కార్యక్రమాల ప్రకటనకు 10% బోర్డులు కేటాయించాలని స్పష్టం చేశారు. మనకి ఇక్కడ చూస్తే చెత్త కనిపిస్తే అంతే. ఈ చెత్త కనిపిస్తే అంతే. ఇక పైన ఫైన్లు వేస్తాము. చెత్త వేస్తే ఫైన్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీలో ఇప్పుడు కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఇది అమలు జరుగుతుంది అంటే అమలు జరగదు. ఎందుకంటే ప్రభుత్వాలే దానికి ప్రధాన కారణము. ఎక్కడ అమలు జరిగినా ఆ లోకల్ లీడర్లు వెంటనే ప్రత్యక్షమవుతారు. ఆ లోకల్ లీడర్లు ప్రత్యక్షమై అధికారులను బెదిరిస్తారు. ఫలితంగా అధికారులు వాటిని పట్టించుకోవడం మానేశారు. ఇది కొత్త సంస్కృతి కాదు, కొత్త చట్టము కాదు. పురపాలక పరిధిలో చెత్త కనిపిస్తే చెత్త వేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని ఫైన్ వేసే ఆల్రెడీ నిబంధనలు మనకు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే, త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలలో మళ్ళా జిహెచ్ఎంసీ గురించి ఇప్పుడు మాట్లాడాలి. 3 కార్పొరేషన్ల గురించి, చెత్త గురించి మాట్లాడాలి, ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడాలి, ఇప్పుడు కొత్తగా పార్కింగ్ వ్యవస్థ గురించి మాట్లాడాలి, మళ్ళా రోడ్ల గురించి మాట్లాడాలి, ఫ్లైఓవర్ల గురించి మాట్లాడాలి, మురికి వాడలను బాగు చేస్తామని మాట్లాడాలి, డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తున్నామని మాట్లాడాలి, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నామని మాట్లాడాలి. ఇట్లాంటివి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలు, ఈ 3 కార్పొరేషన్లలో పరిధిలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మొత్తము 5 ఏళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు ఇంకా 15 రోజులలో, నెల రోజులలో ఎన్నికలు ఉన్నాయని అంటే ఆ ఎన్నికల ముందు ప్రజల సమస్యల గురించి 24 గంటలు మాట్లాడి వాటి గురించి ఏదో చేస్తున్నామని హంగామా సృష్టించి అడావుడి చేస్తే జనాలు నమ్ముతారు, ఓట్లేస్తారు. ఇది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆయన నమ్మిన సిద్ధాంతంలోనే వెళ్తున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతంలోనే విజయం సాధిస్తున్నారు. 6 గ్యారంటీల హామీలు అసెంబ్లీ ముందు అదే జరిగినాయి. పార్లమెంటు ఎన్నికల ముందు మమ్మల్ని గెలిపిస్తేనే జరుగుతున్నది, అది జరిగింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకపోతే జరగదు, మమ్మల్ని గెలిపించండి, మీ సమస్యలను పరిష్కరిస్తాము, ఈ ఉప ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా గెలిపించడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 3000 కోట్లు రాబోతున్నాయి. మీ గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందబోతున్నాయి. మీ బకాయిలన్నీ తీర్చబోతున్నాను. ఇంకా ప్రతి పంచాయతీకి డబ్బులు ఇస్తున్నాను. 5 లక్షలు చిన్న పంచాయతీకి, 10 లక్షలు పెద్ద పంచాయతీకి. రూపాయి ఇచ్చింది లేదు పంచాయతీలకు ఇప్పటి వరకు. వారం రోజులలో ఇస్తున్నాను అన్నాడు, 15 రోజులలో ఇస్తున్నాను అన్నాడు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మించడంలో దిట్ట. ఇది మనకు అప్పుడు 6 గ్యారంటీలను కానీ, పెన్షన్లను కానీ, రైతు బంధును కానీ డిసెంబర్ 9వ తేదీ వరకు ఆగండి, ఆ తర్వాత మీకు బ్రహ్మాండంగా పెంచుతామని డెడ్ లైన్ పెట్టి మరీ చెప్పాడు. ఏమైందంటే ఇప్పటి వరకు ఆ డెడ్ లైన్ డెడ్ అయిపోయింది తప్ప ఇంతవరకు ఆ లైన్ ఈయన క్రాస్ చేసింది లేదు, చెప్పింది అమలు చేసింది లేదు. సేమ్ మన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే చెప్పడం. ఒక్కొక్క ఊరికి 10 లక్షలు ఇస్తానన్నాడు, 5 లక్షలు ఇస్తానన్నాడు. రూపాయి ఇచ్చింది లేదు, ఈరోజు వరకు రూపాయి ఇచ్చింది లేదు. వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగినా కూడా ఉపయోగం లేదని ఇంకా ఏంది చేతులు ఎత్తేసి వాళ్ళు కూర్చున్నారు. సో మున్సిపల్ ఎన్నికలలో కూడా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఫండ్స్ అడిగేవానికి నిధులు ఏమన్నాడు. ఎమ్మెల్యేకి ఇప్పుడు ఫండ్స్ లేవు. ఇక మున్సిపల్ చైర్మన్ల పరిస్థితి ఎట్లుంటుంది మనకు ఓ నెల రోజులలో తేలబోతుంది. కొత్తగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే రకమైన నినాదాన్ని ఆయన ఎత్తుకోబోతున్నాడు. సో మా పార్టీ అధికారంలో ఉన్నది, ఇంకో 10 ఏళ్ళ అధికారం ఉంటుంది, మమ్మల్ని గెలిపిస్తేనే జిహెచ్ఎంసీ అభివృద్ధి జరగబోతుంది, లేకపోతే జిహెచ్ఎంసీ అభివృద్ధి జరిగే అవకాశమే లేదు అన్న పద్ధతిలోనే ఆ నినాదం ఎత్తుకోబోతున్నాడు. ఆ నినాదం కోసమే ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద రివ్యూలు చేస్తున్నాడు. ఇప్పుడు చెత్త మీద రివ్యూ చేస్తాడు, ఇండ్ల నిర్మాణం మీద రివ్యూ చేస్తాడు, మురికి వాడలను బాగు చేయడం మీద రివ్యూ చేస్తాడు, పేదలకు బ్రహ్మాండమైన వసతులు కల్పిస్తున్నాము, ఎట్లా వసతులు కల్పించాలనే రివ్యూలు చేస్తారు. అనేక శంకుస్థాపనలు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఏది
ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో. సో మరి జనాలు నమ్ముతారా లేదంటే నాకు తెలిసి జనాలు కూడా బ్రహ్మాండంగా వీళ్ళనే నమ్ముతున్నారు. ఎందుకంటే ఏడాదంతా చెప్తే జనాలకు కూడా చికాకు వస్తున్నది. జనాలకు కూడా రెడీమేడ్ ఇన్స్టంట్గా కావాలి ఏదైనా. ఎన్నికలు వస్తున్నాయంటే 15 రోజుల ముందు వాళ్ళ గురించి మాట్లాడాలి, 15 రోజుల తర్వాత వాళ్ళ గురించి మర్చిపోవాలి. వాళ్ళకు అదే నచ్చుతుంది, వీళ్ళు ఇదే చేస్తున్నారు.